హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏక్విలన్ వాయిస్ ఆఫ్ తెలుగు. అందరూ బాగున్నారా? బాగుండాలి కూడా. వీకెండ్ అని 3 days ప్లాన్ పెట్టుకొని హంపీకి వచ్చాను. జస్ట్ మన హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్, మీరు ట్రై చేయొచ్చు. నేను మొత్తం చూశాకనే వీడియో తీస్తున్నా, ఎందుకంటే తెలుసుకొని మొత్తం చెప్పాలి కదా. డైరెక్ట్గా వీడియో తీస్తే నేను చూడను, మిస్ అవుతా. కాబట్టి ఫస్ట్ నేను చూశాను, అన్నీ తెలుసుకున్నా. దీని గురించి, దీని చరిత్రలు తెలుసుకోవాలి కదా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, వీకెండ్లో ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఇది 16వ శతాబ్దంలో విజయనగర రాజుల ఆదేశాల మేరకు నిర్మించారంట కృష్ణదేవరాయలు. డిజైన్ అయితే సూపర్ ఉంది. ఆ కాలంలో ఎలా డిజైన్ చేశారో అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు పట్టిందో కూడా తెలియదు. దీని చరిత్ర చూస్తే మతిపోతుంది. మీరు ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు. వీకెండ్లో మాత్రం ట్రై చేయండి. సమ్మర్లో వద్దు, వేడి ఉంటుంది, తట్టుకోలేరు వేడికి. ఎందుకంటే అన్ని బండరాలే ఉంటుంది. ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ఉంది. డిజైన్ చూడండి, 4 చక్రాల మీద ఎలా ఉంది. ఆల్మోస్ట్ చాలామంది ఫ్యామిలీతోనే వచ్చారు. బయటి దేశం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మన పక్కన పెట్టుకొని కూడా చాలామందికి తెలియదు. ఇటీవల విడుదలైన 50 రూపీస్ కరెన్సీ మీద కూడా ఈ చిత్రాలు కనిపిస్తుంది. మీరు గమనించండి కావాలంటే. ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీ కూడా 50 రూపీసే. కొంచెం వెరైటీగా అనిపించింది. ఆ డిజైన్ చూడండి, నేను దగ్గరికి వెళ్ళి చూశాను, తర్వాత వీడియో చూస్తున్నా. డిజైన్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్యామిలీతో, లేక ఫ్రెండ్స్తో, లేదా ఏ విధంగా ట్రై చేయండి. చాలామంది ఫ్యామిలీతో వచ్చారు. మొత్తం చూడాలంటే మ్యాక్సిమం హంపి మొత్తం తిరిగి చూడాలంటే 2 days పడుతుంది. నాకు కూడా 2 days పట్టింది. మొత్తం 3 days ప్లాన్ పెట్టుకొని వచ్చాను. నైట్ జర్నీ చేసి డే మొత్తం చూసిన. టైట్ అయినా, రెస్ట్ తీసుకున్న కొంతసేపు. మొత్తం చూసాకే తీస్తున్నా. చాలా వీడియోస్ ఉన్నాయి, నేను పెట్టాలి, ఎడిట్ చేసి పెట్టాలి కదా. ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చినాయి కాబట్టి. చూడు బొమ్మ ఎట్లా దిగుతుంది చూడండి, ఫోటో స్టైలిష్ బొమ్మ. అందరు సెల్ఫీ, మనం వీడియో తీస్తున్నాం. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే మతిపోతుంది ఆ డిజైన్ చూసి. ఇదే రాతి రథం అంటారు దీన్ని. 50 రూపీస్ ఇండియన్ కరెన్సీ మీద ఇదే చిత్రం ఉంది, గమనించండి. ఇటీవల కొత్త నోటు, విడుదలైన నోటు మీద ఇదే కదా చిత్రం, ఈ లోగో. నాకైతే నచ్చింది.